నూనె వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని వేయించుకుంటున్నా చికెన్ ఫ్రై కోసం. చికెన్ ఫ్రై టేస్టీ చాలా బాగుంటుంది. వీడియో తప్పకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను. నచ్చితే లైక్ చేయండి. చికెన్ కర్రీ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. చికెన్ మిక్స్ చేసి పెట్టుకున్న ఇందులో అల్లం, కారం, ఉప్పు, పసుపు, ఆయిల్, కసూరి మెంతి, 2 లవంగాలు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క, ఒక బగారాకు వేసి బాగా మిక్స్ చేసి ఒక 1 అవర్ పాటు ఉంచుకున్నా. 1 అవర్ ఉంచుకోవాలి. మిక్స్ చేసుకొని 1 అవర్ ఉంచుకుంటే మంచిగా ముక్కలకు మొత్తం పడుతుంది. మంచిగా ఎంత బాగున్నాయి చూడండి. చికెన్లు ఇలా తింటుంటేనే నోరు ఊరిపోతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా వండి తింటే ఎంత బాగుంటుందో. కొంచెం అల్లం వేసుకోవాలి కొద్దిగానే, అందులో వేసుకున్నా కాబట్టి కొంచెం. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక నీళ్ళ మూత పెట్టుకున్నా, తీసి మెల్లగా కలుపుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. కూర అయిపోయింది. ఏమీ లేదు, సింపుల్ ప్రాసెస్. ఉల్లిపాయలు నూనె పోసుకొని ఉల్లిపాయలు వేసుకొని అన్నీ కలిపిన చికెన్ వేసుకొని చాలాసేపు ఉడికించుకుంటే అయిపోతుంది. అయిపోయింది చికెన్ ఫ్రై.